కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి రోజు దాదాపుగా జిల్లాకు సంబంధించి 7 లక్షల పత్రాలు గవర్నర్కు అందించాలనేటువంటి లక్ష్యంతో కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో కోవిడ్ లాంటి విపత్తులని ఒకసారి మనం చూసిన తర్వాత, అటువంటి ఉపద్రవాలు ఏర్పడిన తర్వాత, ఇటువంటి సమయాలలో ప్రజలకు ఏ విధంగా మనం మెరుగైనటువంటి సేవలు అందించాలి, మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇటువంటి వచ్చినప్పుడు ఎలా అధిగమించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఒక కళాశాలలు ఉండాలి, మెడికల్ కళాశాలలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో వాటికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాగానే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఈరోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఈ సమాజ శ్రేయస్సు, ప్రజల ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి ప్రైవేటు పరం కాకూడదు, ప్రైవేటు పరమైతే విద్యార్థులకి వైద్య దూరం కావడంతో పాటు పేద కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా 1 కోటి మందిని భాగస్వాములను చేసి 18వ తేదీ గవర్నర్ గారికి ఆ వినతి పత్రాలు సమర్పించి ఆయనకి జరిగినటువంటి పరిణామాలన్నీ విన్నవించి దాని ద్వారా మెడికల్ కళాశాలలకు సంబంధించి మీరు జోక్యం చేసుకొని, రాజ్యాంగ అధిపతిగా మీరు జోక్యం చేసుకొని దీన్ని నివారించండి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే స్థూలంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటీ పరం కాకూడదు, విద్యా వైద్యం రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయకూడదనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం, తన సొంత లాభాపేక్షణ కోసం ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఏదో ఒక విధంగా తన పబ్బం గడుపుకొని తన వరకు తాను బాగుపడాలి, మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నిన్న ఏ రోజైతే కోటి సంతకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలలో నిరసన పెలుబుకిందో, నిరసన జ్వాలలు మిన్నుమింటాయో చూసిన వెంటనే చంద్రబాబు కూడా కదలికొచ్చి ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కానీ ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏదో ఒక విధంగా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, కొన్ని దగ్గరలా సంతకాలు విధించాలని చూశారు, కొన్ని దగ్గరలో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు,
కొంతమంది అయితే కుటుంబాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామని బెదిరించారు, అనేక రకాలుగా భయపెట్టారు. కొంతమందిని మీరు ఏ విధంగా ఈ గ్రామాల్లో ఉంటారో అని చెప్పి పాపం పేదలైనటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తిరిగినటువంటి వాళ్ళు కొంతమంది గ్రామంలో తిరిగి ఎవరైతే సంతకాలు సేకరించారో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి వాళ్ళని మీరు ఈ గ్రామంలో ఎలా ఉంటారో చూస్తాం ఉన్నట్టుగా మాట్లాడడం, రకరకాలైనటువంటి బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసినా సరే ప్రజలు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం డిఆర్ వృత్తంలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం. దానికి సంబంధించి ప్రజా సంఘాలు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, పౌర హక్కుల సంఘాలు, ఆచార్యులు, విద్యావంతులు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకి వివరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏది ఏమైనా సరే జిల్లాకు సంబంధించి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలన్నా సరే నిరోజన ప్రారంభం దగ్గర నుంచి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కోలాహలంగా ప్రజలు ఆ రోజు నుంచి మద్దతు పలికారు. ఆ తర్వాత ర్యాలీలు, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించినటువంటి ర్యాలీలు విజయవంతమయ్యాయి. ముగింపు కార్యక్రమం నియోజకవర్గాల వారీగా చేపడితే అధిక సంఖ్యలో జనాలు వచ్చి వాటిని కూడా ఈరోజు జయప్రదం చేశారు. నిన్న నెల్లూరు జిల్లాలో బహుశా కని విని ఎరుగని రీతిలో, ఎందుకంటే గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి, నిరసన కార్యక్రమాన్ని అనుకుంటే ఒక సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఊరేగింపు ప్రారంభించక ముందే జనం చేరిపోయారు. అంటే చివరి మనిషి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారు, ఆ గాంధీ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఉంటే తొలిగా నడిచినటువంటి వాడు దాదాపుగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరిపోయాడు. అంత పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల దూరం ఉంటే ఆ 2 కిలోమీటర్లో కూడా ముందు వెళ్ళినటువంటి వాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి చేరితే చివరి వాడు అక్కడే నిలబడి నడవక ముందే దాదాపుగా ర్యాలీ 2 కిలోమీటర్ల దూరం వ్యాపించింది. 2 కిలోమీటర్ల దూరం జనం నిలబడ్డారు. అంటే దానికి సంబంధించి ప్రజలు, పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించినా నేను అడుగుతున్నాను, ఏదన్నా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే నెల్లూరు జిల్లాలో పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టిస్తారు. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీ నిర్వహిస్తే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసులు దగ్గరుండి వాళ్ళకి బ్యానర్లు కట్టడం, వాళ్ళకి జెండాలు కట్టించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అన్నీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఉన్నది ప్రజలకు కాదు, ప్రజల శాంతి భద్రతలను కాపాడడానికి కాదు, మేము అధికార పార్టీకి కొమ్ము కోయడానికి అని చెప్పి చెప్పకనే నన్ను చెప్పినట్టుగా అర్థమైపోయింది. కాబట్టి మీ వ్యవహార శైలి, మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు అధికార పక్షానికి ఏ విధంగా వంతబాడుతుంది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి 2 కార్యక్రమాల్లో ప్రజలు చూశారు. ఎవరికి ఎంత ఆదరణ ఉంది, అందరూ కలిసి వచ్చినా ఎంతమంది ప్రజలు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎంతమంది నిన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఏ పార్టీకి ఎంత బలం ఉంది జిల్లాలో అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి బల ప్రదర్శనలాగా అనుకున్నా సరే నిన్న జరిగినటువంటి కార్యక్రమాల్లో రుజువయ్యాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో విసిగి వేసారిపోయారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈరోజు ఏ విధంగా అయితే మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేశామో, ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళగలిగామో, ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రతో, కుతంత్రాలతో, కక్కుర్తితో 10 మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఆ భావం కలిగింది. కాబట్టే ప్రజలు స్వచ్ఛందంగా అంత ఎత్తున నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, దానితో పాటు పాల్గొని ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పేరు పేరున నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షంగా నిలబడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు అండదండలు అందిస్తాం, ప్రతి సమస్యలో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను.
అందరికీ నమస్కారం. సుమారుగా 20 నెలల నుంచి అంటే 18 నెలలు దాటింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని, అది నియోజకవర్గ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ అలానే జిల్లా స్థాయిలో కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 2019-24 మధ్య తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు కనీసం పట్టుమని 400 మందితో కూడా ఎక్కడ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా కనిపించలా. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూడా, అప్పటికే వాళ్ళు అధికారంలోకి రావడానికి కొంతకాలం ముందు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నెల్లూరు సిటీలో కానీ మిగతా చోట్ల కొన్ని కార్యక్రమాలు జరిగితే పట్టుమని 1000 నుంచి 1500 మంది కూడా ఎక్కడ మనుషులు కనిపించేవాళ్ళు కాదు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనపడట్లా. కానీ ఈరోజు ఇంకా 3.5 సంవత్సరం పాటు వాళ్ళకి అధికారం ఉందని తెలిసిన ప్రతిపక్షంలో మేమున్నా రోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకైతే 2 నుంచి 3,000 మందికి తగ్గకుండా ఈరోజు రాగలుగుతూ ఉంటారు. జిల్లా స్థాయిలో కన్నా జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే 5 నుంచి 10,000 మంది ఒక్క నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉన్నా కూడా, వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ముందుకు తీసుకొని రావడం కానీ, ప్రజలకు మరింత దగ్గరగా ఉండడంలో కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక నెల్లూరు జిల్లాలోనే 7 లక్షల మందిని మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. ఇక్కడ కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పెట్టినటువంటి సంతకాలు కాదు, ఇంచుమించుగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మనిషి వచ్చి సంతకం పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది తెలుగుదేశం పార్టీ ఇళ్ళైనా, అదేవిధంగా బీజేపీ జనసేన వాళ్ళైనా కూడా మీరు ఒక మంచి కార్యక్రమంలో ప్రజల కోసం కష్టపడతా ఉన్నారని చెప్పి ముందుకు వచ్చి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినందువల్లనే ఈరోజు మన జిల్లాలో ఏకంగా 7 లక్షల మందితో మనం సంతకాలు పెట్టించగలిగినామంటే దీని వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేసిన కృషిని ఎవరూ కూడా మర్చిపోలేం. కాబట్టి పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలకు కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అండగా ఉండడం కానీ, అందరికీ మంచి చేయడం కానీ తప్పకుండా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రధానంగా నిన్నటి సభ విజయవంతం కావడంలో సుమారు ఇందాకే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, మనం గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన ర్యాలీ పెట్టినాం. అంటే అది 2 కిలోమీటర్లు ఉంది. ఆ 2 కిలోమీటర్లే కాదు, దాని వెనకాల కనకమహల్ దగ్గర నుంచి కూడా జనాలు అంతా కూడా నిలబడిపోయి ఉన్నారు. కనకమహల్ దగ్గర నుంచి విఆర్ కాలేజ్ దాకా సుమారుగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మీకు ఈ 3 కిలోమీటర్లు కూడా కంప్లీట్గా జనాలు కనపడుతూనే ఉన్నారు. సో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం, అది కూడా మేము జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నటువంటి ప్రోగ్రామే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటిది ఇంకోటి ప్రోగ్రాం కూడా కాదు. ఇటువంటి ప్రోగ్రాం కూడా ఇంత జనాలు వచ్చినారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆక్రోశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఒక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూనే కాదు, ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ఈరోజు ఒక మోసపోయినాం, మనల్ని మోసం చేసినారు ఈ కూటమి ప్రభుత్వం అనే బాధ ప్రతి గుండెల్లో కూడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలకి అంత పెద్ద ఎత్తున రావడం, అలానే ప్యారలల్గా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక నమ్మకం, వీళ్ళు ఒక మాట చెప్తే నిలబడతారు, మన పక్కన మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన పక్కన నిలబడతారనే వాళ్ళకి ఒక నమ్మకం, భరోసా ఉండడం వల్లనే ఈరోజు మా కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీరు గమనించుంటారు, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట చెప్పిన ప్రకారం ముందుకెళ్తారన్న విషయం మీ అందరికీ స్పష్టమైన విషయం. మరే
అదే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. అలా కాకుండా చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తున్నటువంటి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన ఒక పని ఏదైనా చెప్పినా కూడా ఆ పద్ధతిగా ముందుకెళ్తారనే ఒక దృక్పథంతో ముందుకెళ్లారు. నిన్న జరిగినటువంటి మోసపూర్వమైనటువంటి వాతావరణాన్ని గమనించారు. ఎలక్షన్ ముందుగా ఏ రకంగా బాధ్యతగా తీసుకొని మరి 17 కాలేజీలు కంప్లీట్ చేసి 12-15 అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. తర్వాత 2 కాలేజీలకు కూడా ఏ రకంగా మతలబు పెట్టినా కూడా చివరికి నిలబడ్డారు. మిగతావంతా కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచన మరి చంద్రబాబు గారిది. దాన్ని క్షమించలేకపోతున్నారు. అతను మోసపు మాటలు అనేటివి స్పష్టమైపోయినాయి. ఎలక్షన్ ముందు ఒక వాతావరణం చెప్తారు, ఎలక్షన్ అయిపోతేనే ఒక వాతావరణం చెప్తారు. అలా కాదు, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలను కాపాడుతారు, మరి అదే రకంగా హాస్పిటల్ని కాపాడుతారు, ముందుకెళ్తారనే ఒక దృఢమైన విశ్వాసంతో రాష్ట్రం అంతా ఆలోచిస్తుంది. అందుకే నిన్న అంత గొప్పగా జరిగిందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలతో విరమించుకుంటాం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్య విషయంలో, పేదవాడి డాక్టర్ చదువుకునే విషయంలో ఆలోచన చేసి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం, మరి వాటిని ప్రైవేటైజ్ చేసేదానికి పీపీపీ మోడల్లో పెత్తందారులకి, ఉన్నత వర్గాలకి, వాళ్ళ అనునయులకి కట్టబెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలకి పిలిపించారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే పేదవాడు డాక్టర్గా చదువుకోవడానికి అయితేనేమి పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అందేదని కానీ ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడం, ఆ పిలుపుని అందుకున్న రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముందు నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రజలందరూ కూడా, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దానికి సహకరించి మరి ఏదైతే 1,000 సంతకాలు సేకరణ చేయాలనుకున్నారో దానికి మించి 1,000 సంతకాలు పెట్టడం, 1,000 సంతకాలకు మించి సంతకాలు పెట్టడం, ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించి ముందుకొచ్చి మాతో కలిసి అందరూ కూడా పనిచేశారు. మరి నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ పెట్టిన, నిన్న జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ పెడితే మరి చూశారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు. అంటే దీనికి వ్యతిరేకంగా మా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనే ఆలోచనతో వాళ్ళ యొక్క మద్దతు తెలిపి నిన్న గొప్పగా ఆ సభని విజయం చేశారు. మరి ఈ 1,000 సంతకాలు పెట్టడంలో కానీ, మరి ఈ ర్యాలీల్ని అనేక నిరసన కార్యక్రమాలని చేసినప్పుడు ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఉంది. మరి ఆ ప్రజలకి ముందు నడిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఎప్పుడు పోరాడతామని, ప్రజలకు మేలు చేస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మహిళలకైతే ఏమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను ర్యాలీలు తక్కువ చూశాను, రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి.
కానీ నిన్న ర్యాలీలో స్పష్టంగా జనాల్లో కోపం కానీ ఉద్రిక్తత కానీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అన్నట్టు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకి వాళ్ళ వ్యతిరేకాన్ని వాళ్ళ నిరసనని తెలపడానికి. స్పష్టంగా కనపడింది జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ ఒక నిదర్శనం గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు పాల్గొనడమే కాకుండా ఆడవాళ్ళు భారీ ఎత్తున వచ్చి పాల్గొన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, బహిరంగంగా ఆడవాళ్ళు ఇంత ఎత్తుగా ఎప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేటువంటి సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. అటువంటిది ఆడవాళ్ళు కూడా అట్లా వచ్చారు అని అంటే ప్రభుత్వం ఎంత కిందకి దిగజారిపోయిందని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గరికి ఈ లెటర్లు చేర్చిన తర్వాత ఆయన రాజ్యాంగం ఆయనైనా ఖచ్చితంగా ఆయన హక్కు ఉపయోగించి ఈ డెసిషన్ని ఆపుతారనేది ఒక్క కోరిక ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. మేము గద్దెక్కాం కాబట్టి మేము 5 ఏళ్ళు మాకు కావాల్సినట్టు ఉంటామనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పక్షంలో నిర్ణయం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి, ప్రజలకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.